జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. మీ సత్సంగ మిత్రుడు నేను నరసింహారెడ్డి. యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అందరిలోనూ శ్రద్ధారూపంలో ఉన్నటువంటి అమ్మవారికి నమస్కరిస్తున్నాను. భగవద్గీత 6వ అధ్యాయం 37వ శ్లోకం దగ్గరికి వచ్చాం. అయతి అంటే మనోనిగ్రహం లేనివాడు, శ్రద్ధయ ఉపేత, శ్రద్ధ కలిగి ఉండి కూడా యోగా చలిత మానస, యోగం నుంచి చెలించినవాడు, అతడు యోగాన్ని పొందకపోగా అంటే అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి, ఏ గతిని పొందుతున్నాడు అని కృష్ణ పరమాత్మని అర్జునుల వారు అడిగారు. వారికి శ్రద్ధ పుష్కలంగా ఉంది కాబట్టి శ్రద్ధ గురించి అడగలేదు. ఆ రోజుల్లో వారికి శ్రద్ధ బాగా ఉండేది. కానీ సామాన్యుడిగా ఇక్కడ నాకు శ్రద్ధ అవసరం, ఇక్కడ యోగాన్ని ప్రాక్టీస్ చేయడానికి శ్రద్ధ కూడా ఒక పార్టీ అని అర్థమైంది. కాబట్టి శ్రద్ధ లేకపోతే గనక ఆ వ్యక్తి ఉన్నతుడు కాలేడు. స్వామి వివేకానందులు వారు చెప్పారు, వ్యక్తికి మధ్య భేదం శ్రద్ధాభేదమే అని. శ్రద్ధ ఎవరి దగ్గర ఉంటుందో వారు బాగా ధనం సంపాదిస్తారు, విద్యను కూడా సంపాదిస్తారు. అలా సంపాదించిన వారిలో శ్రద్ధ ఎక్కువ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. అది లేని వారు యావరేజ్గా, బిలో యావరేజ్గా పడిపోతారనమాట. మన భారతీయ విద్యా విధానం, మన సంస్కృతి శ్రద్ధను ప్రోత్సహించే విధంగానే ఉండేది. ఇంటిని పొద్దున్నే లేచి వాకిలు తొడవడం కానించి శ్రద్ధను మొదలు పెడతాం. బంధువులు వస్తున్నారంటే ఇంకొంచెం బాగా శ్రద్ధగా అలంకరించుకుంటాం. అలాగే పూజ, పండగలు వస్తున్నాయంటే భగవంతుడు వస్తున్నాడని తలిచి మరింత శ్రద్ధను చూపిస్తాం. ఆ విధంగా శ్రద్ధను ప్రోత్సహించేదిగా మన సంస్కృతి ఉంది. అలాగే మన విద్యా విధానంలో కూడా అశ్రద్ధను చూసినప్పుడు మాస్టారు పనిష్మెంట్ ఇస్తారు. సంగీతంలో అపశృతి వస్తే వెళ్ళి చన్నీళ్ళలో ములిగి రమ్మంటారు. అప్పుడు శృతి కరెక్ట్ చేయబడుతుంది, అశ్రద్ధ పోతుంది. సో అశ్రద్ధ అనేది పనిష్మెంట్ని కోరుకుంటుంది. ఇంకా వివేకానందులు వారు చెప్పారు, భారతదేశంలో కుగ్రామాన్ని కూడా బాగు చేయలేం, ప్రపంచంలో ఉన్న ధనమంతా తీసుకొచ్చి కుమ్మరించినా సరే, ఎందుకంటే ఆ వ్యక్తుల్లో ముందు శ్రద్ధను ప్రవేశపెట్టాలి, ఆ తర్వాత సహాయం చేయాలి అని. సో శ్రద్ధ యొక్క ప్రాముఖ్యత ఇది. అశ్రద్ధ పనిష్మెంట్ని కోరుకుంటుంది. ఈ రెండు విషయాలను జ్ఞాపకంలో ఉంచుకుని ఈ శ్లోకంలో చెప్పినటువంటి అయతి మనో నిగ్రహం లేనివాని గురించి ఏ గతి పడుతుంది. అలాగే వచ్చే ఇంకో శ్లోకంలో కూడా ఇంకొక ప్రశ్న అడిగారు. ఆ రెండు ప్రశ్నల గురించి తెలుసుకుని ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ఏం సమాధానం చెప్తున్నారో అనేది వచ్చే శ్లోకాల్లో తెలుసుకుందాం. ఈ రోజుకి సత్సంగం శ్రద్ధ గురించి. యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో వచ్చే